యుద్ధంలో గెలుపోటములు సహజమే కానీ కత్తి పట్టుకునే ఓపిక లేనట్టుగా ఏమాత్రం పోరాడకుండా చేతులెత్తేయడం మాత్రం చారిత్రక తప్పిదం అవుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన 33వ ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఆట చూసిన సగటు క్రికెట్ అభిమానికి కలిగిన భావన ఖచ్చితంగా ఇదే. ఒకప్పుడు వాంఖడే అంటే ముంబైకి తిరుగులేని కంచుకోట, బ్లూ జెర్సీలతో హోరెత్తిపోయే మైదానం. కానీ ఈ మ్యాచ్లో మైదానం మొత్తం పూర్తిగా పసుపు సముద్రంలా మారిపోయింది. అది వాంఖడేనా లేక మద్రాసులోని చెపాక్ స్టేడియమా అన్న అనుమానం వచ్చేలా చెన్నై అభిమానులు ఎల్లో జెర్సీలతో సునామీ సృష్టించారు. ఈ పసుపు సముద్రపు ఉప్పెనలో ముంబై జట్టు పేకమెడలా కూలిపోవడానికి ప్రధాన కారణం ఒకే ఒక్కడు, అతని సంజు శాంసన్. రెండు జట్లలోని బ్యాటర్లు వాంఖడే పిచ్పై బ్యాటింగ్ చేయడానికి ఆపసోపాలు పడుతుంటే సంజు మాత్రం హైవే మీద బెంజ్ కారుతో 200 స్పీడ్లో వెళ్లినట్లు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. పేపర్ మీద పులుల్లా కనిపించే ముంబై ఆటగాళ్లు మైదానంలో పిల్లుల్లా మారిపోయారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మహత్యమో లేక ఆటగాళ్లు తమ మ్యాజిక్ కోల్పోయారో తెలియదు గాని ఆకాశంలో ఉండాల్సిన జట్టు పాతాళానికి పడిపోతుంటే ముంబై అభిమానుల గుండెలు మాత్రం తరుక్కుపోతున్నాయి. ఈ చెత్త ప్రదర్శన ముంబై చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ముంబై బ్యాటర్లు బ్యాటింగ్ మర్చిపోయినట్లు చెత్త బ్యాటింగ్ చేశారు. అసలు ముంబై ఎందుకింత దారుణమైన బ్యాటింగ్ చేసిందో, ఇంత దారుణమైన ఆట ఎలా ఆడిందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. బౌలింగ్లో బిలో యావరేజ్ పెర్ఫార్మెన్స్, బ్యాటింగ్లో అట్టర్ ఫ్లాప్ పెర్ఫార్మెన్స్ చేయడంతో గెలుపు అందని ద్రాక్షలాగా కాదు, ఆకాశంలో చుక్కలాగా మారిపోయింది. టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్తో అసలైన ముంబై జట్టులాగా ఆడకుండా మునిగిపోయే జట్టులాగా ఆడింది. ఈ రోజు సాధించిన 103 పరుగుల విజయం ఐపీఎల్ చరిత్రలోనే ముంబై మీద చెన్నైకి అతిపెద్ద విజయం. అదే సమయంలో ముంబైకి ఇది అతిపెద్ద ఘోర పరాజయం. ఆ జట్టు చరిత్రలో ఎప్పుడూ ఇంత భారీ తేడాతో ఓడిపోలేదు. వాంఖడే చరిత్రలో 2008లో ఢిల్లీపై రాజస్థాన్ 105 పరుగులతో గెలుపొందగా ఇప్పుడు 103 పరుగులతో చెన్నై రెండవ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సంచలన విజయంతో 8వ స్థానంలో ఉన్న చెన్నై ఏకంగా 5వ స్థానానికి ఎగబాకగా ముంబై జట్టు 7వ స్థానం నుంచి 8వ స్థానానికి పడిపోయింది. ఎప్పుడూ కాస్త గ్యాప్ ఇచ్చి తన అసలైన విశ్వరూపాన్ని చూపించడం ఆనవాయితీగా మార్చుకున్న సంజు ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లకు పీడకలగా ఒక బుల్డోజర్ బాబాలాగా మారాడు. అసలు ఏమాత్రం కనికరం లేకుండా గ్రౌండ్ నలువైపులా బంతిని ఉతికారేస్తూ కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులతో అజేయంగా నిలిచి తన కెరీర్లోని అత్యుత్తమ ఇన్నింగ్స్ల్లో ఒకటిగా దీనిని మలిచాడు. ఇక్కడ గమనించాల్సిన ఒక అద్భుతమైన రికార్డ్ ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ మీద ఒక చెన్నై బ్యాటర్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి సంజు సృష్టించిన సునామీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సెంచరీతో సంజు శాంసన్ ఐపీఎల్లో తన 5వ శతకాన్ని నమోదు చేయడమే కాకుండా విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, క్రిస్ గేల్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో కేఎల్ రాహుల్తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఇక భారతీయుల టీ20 సెంచరీల రికార్డులను గమనిస్తే విరాట్ కోహ్లీ మరియు అభిషేక్ శర్మ చెరో 9 సెంచరీలతో ముందుండగా రోహిత్ శర్మ సరసన ఇప్పుడు సంజు కూడా 8 సెంచరీలతో 2వ స్థానానికి చేరుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో సంజుకి ఇది 2వ సెంచరీ కావడం విశేషం. గతంలో 2018 సీజన్లో షేన్ వాట్సన్ మాత్రమే చెన్నై తరపున ఒకే ఎడిషన్లో 2 సెంచరీలు చేయగా ఇప్పుడు ఆ అరుదైన ఘనతను సంజు రిపీట్ చేశాడు. వికెట్ కీపర్గా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్వింటన్ డికాక్ రికార్డును సైతం సమం చేశాడు. ఈ మ్యాచ్లో పేస్ బౌలర్ల మీద అయితే సంజు ఏకంగా శివమెత్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పేసర్లను ఎదుర్కొన్న 40 బంతుల్లోనే 207.5 స్ట్రైక్ రేట్తో 10 ఫోర్లు, 5 అద్భుతమైన సిక్సర్లతో 83 పరుగులు రాబట్టగా స్పిన్నర్ల మీద 14 బంతుల్లో 128.6 స్ట్రైక్ రేట్తో 18 పరుగులు చేశాడు. ఒక ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన స్టైల్ మార్చకుండా ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ముంబై బౌలర్లు ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎంతమంది స్పిన్నర్లను దించినా సంజు అనే అణుబాంబు పేలును మాత్రం ఎవ్వరూ ఆపలేకపోయారు. ఈ మ్యాచ్లో అఖిల్ హుస్సేన్ వేసిన మాయాజాలపు స్పెల్ ముంబై పాలిట మృత్యుపాశంలా మారింది. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి తన టీ20 కెరీర్లోనే అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. చెన్నై బౌలర్లలో ముంబైపై అత్యుత్తమ బౌలింగ్ రికార్డుల్లో 2014లో మోహిత్ శర్మ తర్వాత అఖిల్ హుస్సేన్ 2వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఉత్కంఠ రేపుతుందని భావించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని ఇద్దరూ ఆడుతున్నారని మ్యాచ్కు ముందు మీడియా మరియు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఓ రేంజ్లో బూదరగొట్టినా అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. ఇద్దరు దిగ్గజాలు బరిలోకి దిగలేదు. మ్యాచ్ ఆరంభం నుండే చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేసి దారుణంగా దెబ్బకొట్టాడు. రెండో ఓవర్లోనే పాండ్యా బౌలింగ్ను చీల్చి చెండాడుతూ ఏకంగా 19 పరుగులు పిండుకుని చుక్కలు చూపించాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే గజన్ఫర్ వేసిన అద్భుతమైన క్యారమ్ బాల్ను అర్థం చేసుకోలేక గైక్వాడ్ 22 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక్కడ ఒక చెత్త రికార్డు గైక్వాడ్ ఖాతాలో పడింది. ఐపీఎల్ 2026లో కనీసం 5 ఇన్నింగ్స్లు ఆడిన ఓపెనర్లలో అత్యల్ప సగటు గైక్వాడ్దే కావడం అతడి పేలవ ఫామ్ను సూచిస్తోంది. రుతురాజ్ అవుట్ అయ్యాక మరో ఓపెనర్ సంజు శాంసన్ విధ్వంసకర బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. 4వ ఓవర్లో మళ్లీ హార్దిక్ పాండ్యా బౌలింగ్లోని 3 ఫోర్లు 1 సిక్సర్తో సంజు మరో 19 పరుగులు లాగేయడంతో ముంబై కెప్టెన్కు దిమ్మ తిరిగిపోయింది. దీంతో బెంబేలెత్తిపోయిన పాండ్యా ఆ తర్వాత ఈ మ్యాచ్లో మరో ఓవర్ వేసే సాహసం చేయలేకపోయాడు. ఒకవైపు బుమ్రా మొదటి ఓవర్లో కేవలం 7 పరుగులు ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా అతడి 5వ ఓవర్లో సంజు మరియు సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరూ ఏకంగా 13 పరుగులు పిండుకున్నారు. 6వ ఓవర్లో మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో వరుసగా 2 ఫోర్లు బాదిన సర్ఫరాజ్ అదే ఓవర్లో ఒక స్లోవర్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై 2 వికెట్ల నష్టానికి 73 పరుగులతో పటిష్టమైన స్థితిలో నిలిచింది. ముంబై బౌలర్లు పవర్ ప్లేలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పవర్ ప్లే తర్వాత ముంబై స్పిన్నర్లు అశ్విని కుమార్, గజన్ఫర్ కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ చెన్నై స్కోరు వేగాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. 8వ ఓవర్లో శివన్ దూబే 5 పరుగుల వద్ద భారీ షాట్కు ప్రయత్నించి గజన్ఫర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగా 11వ ఓవర్లో అశ్విని కుమార్ బౌలింగ్లో అప్పర్ కట్ ఆడే ప్రయత్నంలో 21 పరుగుల వద్ద డివాల్డ్ బ్రేవిస్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ సంజు శాంసన్ మాత్రం ఎక్కడా తడబడకుండా ఏకాగ్రత కోల్పోకుండా కేవలం 26 బంతుల్లోనే తన అర్ధ సెంచరీ పూర్తి చేసి ముంబై గుండెల్లో రైలు పరిగెత్తించాడు. మధ్య ఓవర్లలో చెన్నై సగటున 9 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ 91 పరుగులు సాధించింది. అయితే ముంబై ప్రయోగించిన కొత్త బౌలర్ క్రిష్ భగత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 16వ ఓవర్లో అతడు ఏకంగా 15 పరుగులు సమర్పించుకుని చెన్నైకి అదనపు ఊపునిచ్చాడు. డెత్ ఓవర్లలో కార్తిక్ శర్మ 18 పరుగులకు బుమ్రా బౌలింగ్లో అవుట్ అవ్వగా ఆ క్యాచ్ పట్టే క్రమంలో శాంట్నర్ గాయపడడంతో అతడి స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా శార్దూల్ ఠాకూర్ వచ్చాడు. 18వ ఓవర్లో అశ్విని కుమార్ బౌలింగ్లో భారీ హిట్టర్ జెమీ ఓవర్టన్ ఒక సిక్సర్ సహా 15 పరుగులు పిండుకుని చివరి బంతికి అవుట్ అయ్యాడు. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్ వచ్చేసరికి సంజు శాంసన్ 85 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇక చివరి ఓవర్ సమయానికి భయపడిపోయిన హార్దిక్ పాండ్యా తాను బౌలింగ్ చేయకుండా ఆ బాధ్యతను క్రిష్ భగత్కు అప్పగించాడు. ఆ ఓవర్లో సంజు తన ఉగ్ర రూపం చూపించి 2 సిక్సర్లు 1 ఫోర్ బాది సెంచరీ పూర్తి చేయడమే కాకుండా చెన్నై స్కోరును 200 దాటించాడు. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి ఏకంగా 207 పరుగులు చేసింది. ఇది వాంకడే వేదికగా ముంబైపై చెన్నైకి అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి ఇది 39వ 200+ స్కోరు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200కు పైగా స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 6.20 ఎకానమీతో అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు, అశ్విన్ కుమార్ 2 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా 19 సగటుతో, క్రిష్ భగత్ 15 సగటుతో అత్యంత చెత్త బౌలింగ్ నమోదు చేసి జట్టు కొంప ముంచారు. ఇక 208 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆట తీరు చూస్తే ఇది 5 సార్లు ఛాంపియన్ అయిన జట్టా లేక ఎవరైనా గల్లీ కుర్రాళ్ళు ఆడుతున్నారా అన్న అనుమానం ప్రేక్షకులకు కలక్కమానదు. గెలుపు అనేది అందని ద్రాక్షలా ఆకాశంలో చుక్కలా మారిపోవడమే కాదు, కనీసం పోరాడే తత్వం కూడా వారిలో ఏ కోసానా కనిపించలేదు. ముంబై ఇన్నింగ్స్ను ఆరంభించిన క్వింటన్ డికాక్ మొదటి ఓవర్లోనే 1 సిక్సర్ బాది కాస్త ఆశలు రేపినా ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అకేల్ హుస్సేన్ బౌలింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన డానిష్ మలేవార్ వికెట్ కీపర్ సంజుకు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ షాక్ నుండి తేరుకోకముందే 2వ ఓవర్లో ముఖేష్ చౌదరి అద్భుతమైన బౌలింగ్కు డికాక్ ఇన్సైడ్ ఎడ్జ్తో బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ ఓవర్ వేసిన అకేల్ హుస్సేన్ ముంబైను కోలుకోలేని దెబ్బతీశాడు. వన్డౌన్లో వచ్చిన నమన్ ధీర్ను 0 పరుగులకే క్లీన్ బౌల్ చేశాడు. కేవలం 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ముంబై జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆరంభంలోనే వికెట్లు పడ్డంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై 3 వికెట్ల నష్టానికి కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ల చరిత్రలో పవర్ ప్లేలో ముంబైకి ఇదే అత్యల్ప స్కోరు కావడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. పవర్ ప్లేలో చెన్నై చేసిన స్కోరులో కనీసం సగం కూడా ముంబై చేయలేకపోవడంతోనే ఈ మ్యాచ్ గతి ఏమిటి అన్నది అప్పటికీ క్లారిటీ వచ్చేసింది. సరెండర్ అవ్వడం అనే పదానికి సరైన ఉదాహరణగా ముంబై బ్యాటర్లు నిలిచారు. ఆరంభంలోనే వికెట్లు పడ్డంతో ఇన్నింగ్స్ను ఎలాగైనా స్థిరీకరించి గాడిలో పెట్టే బాధ్యతను
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ భుజాన వేసుకున్నారు. వికెట్లు పడకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ కేవలం 125 స్ట్రైక్ రేట్తో పరిస్థితులను గౌరవిస్తూ 56 బంతుల్లో 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. కానీ ఆకాశాన్ని అంటుతున్న రన్ రేట్ను చూసి ఖచ్చితంగా టాప్ గేర్ మార్చక తప్పని పరిస్థితుల్లో 12వ ఓవర్లో అకేల్ హుస్సేన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన తిలక్ వర్మ 37 రన్స్ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ముంబై పతనం అసలు కథ ఇక్కడే మొదలైంది. బాధ్యతగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సిన హార్దిక్ పాండ్యా, నూర్ అహ్మద్ బౌలింగ్లో విలక్షణమైన స్లాగ్ షాట్ ఆడి కేవలం 1 పరుగుకు వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన విధ్వంసకర ఆటగాడు రూదర్ఫర్డ్ సైతం 0కే డకౌట్ అయ్యాడు. కేవలం 4 పరుగుల వ్యవధిలోనే ముంబై తన 3 కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను కోల్పోయి పాతాళానికి పడిపోయింది. గాయంతోనే పోరాడుతున్న సూర్యకుమార్ యాదవ్ 36 రన్స్ వద్ద అకేల్ హుస్సేన్ మాయాజాలానికి చిక్కి అవుట్ అవ్వడంతో ముంబై కనీసం 100 పరుగుల మార్కునైనా చేరుతుందా అన్న అనుమానం తీవ్రమైంది. టాప్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమైన వేళ చివర్లో లోయర్ ఆర్డర్ ఆటగాళ్లైన శార్దుల్ ఠాకూర్, క్రిష్ భగత్ అతి కష్టం మీద ముంబై స్కోరును 100 దాటించారు. చివరికి 19 ఓవర్లలో ముంబై జట్టు కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యి ఏకంగా 103 పరుగుల తేడాతో అత్యంత ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది.